హాయ్ అండి. ఈరోజు వచ్చేసి చేపలు గుడ్లు అవి కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా బాగా ఒక 5-10 నిమిషాల్లో పక్కన పెట్టుకోవాలి. అది ఇనిషియేషన్ పోతుంది. అంత తర్వాత శుభ్రంగా వాటర్ తోటి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న పీస్గా కట్ చేసుకొని ఒక టమాటా తీసుకున్నాము. అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లము చిన్న చిన్న ముక్కలు తురుముకోవాలి. చిన్న చిన్న ముక్కలు తురుముకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు తురుముకోవాలి. టేస్ట్గా ఎల్లుల్లిపాయలు వేస్తే అల్లమును ఎల్లుల్లిపాయలు వేస్తే బాగుంటుంది టేస్టు. కొద్దిగా పసుపు, కారం, మసాలా గుండ, ధనియా గుండ ఒక స్పూను వేసుకుని ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత చేపలు బాగా కడుక్కున్నాం కదా గుడ్లు, అవేమో అనిపేసేసి అన్ని మసాలాకు బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత మసాలా అంతా ఆ చేపల గుడ్లకి బాగా కలపాలి. అలా కలుపుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత ఒక స్పూను శనగపిండి, 2 స్పూన్లు అండి శనగపిండి, కొద్దిగా కరివేపాకు చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్ద ఆకులు అయితే అంత బాగా కనిపించదు. అందుకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవన్నీ చేతితోటి మిశ్రమాన్ని కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత కొద్దిగా మొక్కపిండి, దానికి అంటారు కార్న్ఫ్లోర్ పౌడరు, 1/2 స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత మిశ్రమాన్ని బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్ అంశాలు కొద్దిగా సాల్ట్ తక్కువ వచ్చింది, అది కొద్దిగా అక్కడ వేస్తున్నాను సాల్టు. కలుపుతుండాలండి. బాగా కలిపేసి అదొక సైడ్ ఉంచేసి గ్యాస్ ఆన్ చేసా. అన్నం కొద్దిగా ఆయిల్ పోసేసి అవి అన్నీ కలిపేసిన తర్వాత అవి చిన్న చిన్నగా అట్లున్నట్టు ప్యాన్ మీద వేసుకోవాలి. చూపించినట్టు చూస్తున్నాండి. లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఎక్కువ అగ్గెట్టేస్తే అవి బేగ మాడిపోతాయి, లోపలదేమో ఉడకకుండా పోతుంది. లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2 పక్కలు బాగా కాల్చినట్టు చూడండి, లేకపోతే పచ్చివాసన అయిపోద్ది. చూస్తున్నాండి. రెండు పక్కలు బాగా అయిపోయిన తర్వాత ఎర్రగా కాలిన తర్వాత అని కొద్దిగా నిమ్మరసం వేసేసి